ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనము ఆల్కేన్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఫార్ములా వాటి కనెక్ట్ చేసాము. రిమైనింగ్ వచ్చేసి ఆల్కైన్ యొక్క ఫార్ములా CnH2n-. సో ఫస్ట్ ఓడ్ ఉంటుంది కదండి. ఓడ్ ఏంటండి మనకి C1 C2 C3 C4 C5 C6 C7 C8 C9 C10. C1 వచ్చేసి ఏమవుతుంది మనకి మీట్ అవుతుంది. C2 వచ్చేసి ఈత్ అవుతుంది. C3 వచ్చేసి ప్రో, C4 బ్యూట్, C5 పెంట్ అవుతుంది. C6 వచ్చేసి హ్యాక్స్, C7 హ్యాక్, C8 ఆర్, C9 నో, C10 డెక్. చూడండి, నేను n=1 అన్నప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాను. వాల్యూ అవుతుందండి C1 H2 × 1 - 2. వాల్యూ అవుతుంది C1 H2 - 2 అంటే H అండి. సో ఇక్కడ యాక్చువల్లీ 0 అవుతుంది. 0 అయినప్పుడు మనం ముందు ఉండేసి నెక్స్ట్ n=2 అవుతుంది. C2 H2 × 2 - 2 C2 H2 4 - 2 C2 H2 n=3 C3 H2 × 3 - 2 C3 H6 - 2 4. Next n=4 C4 H2 × 4 - 2 C4 8 - 2 6 H6 n=5 C5 H2 × 5 - 2 C5 10 - 8. Okay, actually what is the name here? Methane. నోట్బుక్ యాక్చువల్లీ మనం చెప్పుకున్నాం C1 మిథనాల్. ఇది మనకి ఆల్కైన్ కాబట్టి ఈ ఆల్కైన్ మనకి YN అనేది పడతారు. YN. సో కాబట్టి మిథైన్. నెక్స్ట్ వన్ C2 నోట్బుక్ ఈత్ కాబట్టి మనకి ఈథైన్. ఈ ఈథైన్ ఇంకో పేరు ఎక్కువగా మనం వాడేది కెమికల్గా ఎసిటిలీన్ అండి. ఎసిటిలీన్ అన్నా ఈథైన్ అన్నా ఎక్కువగా వాడుతుంటాం. గుర్తుపెట్టుకోండి, ఈథైన్ కూడా ఎసిటిలీన్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ప్రొపైన్. ఎందుకంటే రూట్ వర్డ్ C3 ప్రొపైన్. నెక్స్ట్ అట్లాగే C4 ఇక్కడ వచ్చేసి బ్యూటైన్. నెక్స్ట్ వచ్చేసి C5 పెంటైన్. ఇది మనం తీసుకున్నాం ఫస్ట్ 5 నెంబర్స్ అండి. కాబట్టి ఆల్రెడీ చూసాము ఆల్కేన్ వచ్చేసి ఆల్కేన్ మీథేన్, మీథేన్, ఆల్కైన్, మిథైన్. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే రిమైనింగ్ 5 అంటే హెక్సైన్. నెక్స్ట్ వచ్చేసి 6 హెక్సైన్, హెప్టైన్, ఆక్టైన్, నోనైన్, డెకైన్. ఈ విధంగా మనం బోర్డు బేస్ చేసుకొని మనం తీసుకున్న ఆల్కైన్స్ కి ఈ విధంగా స్ట్రక్చర్ వాటి యొక్క నేమ్ రాస్తాం. అయితే మనకి ఫార్మర్స్ లెసన్లో మెయిన్గా ఏంటంటే కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్స్ మనం నేర్చుకోవాలి. వాటిని నేర్చుకునే ముందు నేను ఆల్రెడీ మాట్లాడి వీటి స్ట్రక్చర్స్ ఎట్లా రాదో మనం చూద్దాం. ఈ ఆల్కేన్కి స్ట్రక్చర్స్ ఎట్లా రాస్తామో చూసి ఆ తర్వాత మనకి పాలిమర్ లెసన్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి నేర్చుకున్నాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను ఆల్కేన్లో పెడుతున్నానండి. నేను ఈథేన్ రాశానండి. ఈథేన్ నాకు ఈథేన్ యొక్క స్ట్రక్చర్ కావాలి. నేను ఈథేన్ యొక్క స్ట్రక్చర్ని ఎట్లా రాయగలను? గుర్తుపెట్టుకోండి, ఓడ్ మాత్రం మనం మర్చిపోకూడదు. ఒకసారి C1 మేజర్, C2 ఈత్, C3 probe, C4 butte, C5 pen, C6 hex,
C7 H C8 or C9 no C10 డెత్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓడ్ రూట్ అనేది ఓడ్ రూట్ ఉంటే మనకి అది ఏ కార్బన్ అనేది గెస్ చేయొచ్చు. కాబట్టి చూడు ఫస్ట్ నేమ్ ఇచ్చాడు ఈథేన్ అనుకున్నాం. ఈథేన్ అన్నప్పుడు ఈత్ అంటే ఎన్ని కార్బన్ అండి 2 కార్బన్స్. కాబట్టి 2 కార్బన్స్. మనకి ఏ అని వచ్చింది. ఏ అంటే సింగిల్ బాండ్. ఏ అనే దానికి మనకి దానికి ఫార్ములా తీసుకుంటే CnH2n+1. అలాగే మనం గుర్తుపెట్టుకున్నప్పుడు CnH2+2 కామన్ రాస్తే C2 ఎంత అవుతుందండి 2+2 4+2 6 C2H6 ఫార్ములా. ఈ ఫార్ములా స్ట్రక్చర్ రాస్తానండి. చూడండి స్ట్రక్చర్, ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చేసి అన్నింటిలో కూడా స్ట్రక్చర్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్ ఆధారంగానే మనకి ఎడిషన్ పొలిమరైజేషన్ అని కండెన్సేషన్ పొలిమరైజేషన్ కానీ పొలిమరైజేషన్ అనే టాపిక్ పెడతాం. చూడండి ఫస్ట్ నేను 2 కార్బన్స్ తీసుకున్నాను. 2 కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్ తీసుకున్నాను. 2 కార్బన్ ఆటమ్ బిట్వీన్ అయితే 1 సింగిల్ బాండ్, ఒక సింగిల్ బాండ్ తీసుకున్నాను. ఆ కార్బన్ కి నంబర్ ఇస్తున్నాను 1 to 2. చూడండి మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్కేన్స్ ఎప్పుడు కూడా స్ట్రక్చర్ ఈ విధంగా బాండ్ కార్బన్ యొక్క బ్యాలెన్స్ ఎక్కువ. కాబట్టి దానికి 4 వైపులా సింగిల్ బాండ్స్ ఉంటుంది. 4 వైపులా ఉంటుంది సింగిల్ బాండ్స్ లో ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి ప్రతి కార్బన్ కూడా 4 బాండ్స్ ఉంటాయి. ఓకే, ఆల్కేన్ మనం తీసుకున్న కార్బన్ కి సింగిల్ బాండ్స్ తో 4 వైపు ఉంటుంది. చూడండి ఈ కార్బన్ కి మనకి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో యాక్చువల్లీ ఒక బాండ్ అయిపోయింది. మొత్తం ఇంకా 4 బాండ్స్ లో ఇంకా 3 రావాలి. 2 3 4 అని. నెక్స్ట్ కార్బన్ దగ్గరికి వెళ్దామండి. నెక్స్ట్ కార్బన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కార్బన్ దగ్గర కూడా ఎన్ని ఉన్నారంటే బాండ్స్ 4 ఉండాలి. కాబట్టి ఆల్రెడీ 1 ఉందండి. 1 2 3 4. చూడండి ఫస్ట్ కార్బన్ దగ్గర 1 2 3 4. సెకండ్ కార్బన్ దగ్గర కూడా 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. సో 2 కార్బన్ ఆటమ్స్ కూడా 4 బాండ్స్ తో మనకి ఏముందంటే సాటిస్ఫాక్షన్ అయిపోయింది. అంటే దానికి బ్యాలెన్స్ ఉంటుంది. ఈ యొక్క బాండ్ అనేది రెండింటి కామన్ ఉంటుంది. ఈ బాండ్ అనేది మనం ఆల్కేన్ సింగిల్ బాండ్ గా చెప్పుకుంటాము బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. రిమైనింగ్ వచ్చేసి ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ లాస్ట్ స్ట్రక్చర్స్ అని కూడా హైడ్రోకార్బన్స్ కాబట్టి ఖచ్చితంగా ఒకటి కార్బన్ రెండోది ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలండి హైడ్రోజన్ ఇవ్వాలి. కాబట్టి నేను కార్బన్ ప్రయారిటీ అయిపోయింది. నెక్స్ట్ సింగిల్ బాండ్ తో లింకప్ అయి ఉంటే నెక్స్ట్ ఎలిమెంట్ అవ్వాలి హైడ్రోజన్. కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తామంటే హైడ్రోజన్ రాస్తాం. 1 2 3 4 5 6 హైడ్రోజన్స్ రాశాను. చూడండి ఇప్పుడు నేను యాక్చువల్లీ మనకి ఈథేన్ అనే స్ట్రక్చర్లో మొత్తం హైడ్రోజన్స్ ఎంత కావాలండి 6 కావాలి. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 వచ్చేసింది కదా. అంటే మనకి ఇచ్చిన C2H6 ఫార్ములా కోసం నేనేం చేశానంటే స్ట్రక్చర్ రాశాను. 2 కార్బన్ ఆటమ్స్ రెండింటికి మధ్యలో ఒక సింగిల్ బాండ్ రాశాను. ప్రతి కార్బన్ ఆటమ్ కూడా 4 బాండ్స్ రాశాను. 4 బాండ్స్ ఇక్కడ రిమైనింగ్ బాండ్స్ ఏం చేశానంటే హైడ్రోజన్స్ రాశాను. ఈ యొక్క బాండ్ కార్బన్ తో లింకప్ అయింది. రిమైనింగ్ హైడ్రోజన్స్ రాశాను. మొత్తం నాకు ఏం వచ్చిందంటే ప్రతి కార్బన్ దగ్గర ఈ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్, నెక్స్ట్ కార్బన్ దగ్గర కూడా 3 హైడ్రోజన్స్ రావడం జరిగింది. సో కార్బన్ 3 హైడ్రోజన్స్ CH3, ఈ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్ CH3. చూడండి ఇది మామూలుగా ఇది ఒక స్కెలిటన్ స్ట్రక్చర్ అంటారు. దాన్ని స్కెలిటన్ స్ట్రక్చర్ అంటారు. ఇది స్ట్రక్చర్ అంటారండి. చూడండి అంటే స్కెలిటన్ లాగా మనం ఏ విధంగా బాండ్స్ చూపిస్తాము. ఇక్కడ దాని షార్ట్ కట్ లో రాసిన CH3 సింగిల్ బాండ్ CH3. ఇదే మనకి ఇదే స్ట్రక్చర్. అంటే C2H6 అనేది ఒక ఫార్ములా, దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేమో CH3 సింగిల్ బాండ్ CH3. ఇది ఇదే యొక్క ఫార్ములా. నెక్స్ట్ చూద్దామండి. దాంతోపాటు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ మనకు వచ్చి కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఆ నేమ్స్ అన్ని కూడా మీకు నేర్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈథేన్ తర్వాత నేను ప్రోపేన్ తీసుకున్నానండి. చూడండి ప్రోప్ అంటే మనకి ఎన్నో కార్బన్ రూట్ వర్డ్ ప్రోప్
So prop means we take 3 carbons, and A means it is a single bond, same as write the formula CnH2n plus 2. So అప్పుడు ఎంత వస్తుందండి ఫార్ములా ప్రకారం C3H6 plus 2H8 అండి. మొత్తం 8 హైడ్రోజన్స్ 3 కార్బన్స్. సేమ్ యాజ్ మనం ఏం తీసుకోవాలండి, ముందు 3 కార్బన్ ఆటమ్స్ కూడా కంపల్సరీ ఒక సింగిల్ బాండ్ తో తీసుకుంటాం. సో కంపల్సరీ ఒక సింగిల్ బాండ్ అనేది ప్రతి కార్బన్ ఆటమ్స్ మధ్య ఉంటుందండి. మనం ఆల్కైల్ తీసుకున్నా కంపల్సరీ ఒక సింగిల్ బాండ్. ఫస్ట్ మనం ఒక బాండ్ లేకుండా మనం ఏం చేయాలి కాబట్టి ఫస్ట్ సింగిల్ బాండ్ రాస్తాము. సో సింగిల్ బాండ్స్ రాసానండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నెంబరింగ్ ఇద్దాం 1 2 3 అని మొత్తం 3 కార్బన్ ఆటమ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈచ్ కార్బన్ కంటైనింగ్ 4 బాండ్స్. ప్రతి కార్బన్ కూడా దాని చుట్టూ ఎన్ని ఉండాలి బాండ్స్ 4, దానికి బ్యాలెన్స్ 4 కాబట్టి 4 బాండ్స్ ఇంకా పై ఉండాలి. అవి కూడా ఎట్లా ఉండాలి, సింగిల్ బాండ్ స్ట్రక్చర్ ఉండాలి. కాబట్టి ఆల్రెడీ 1 2 3 4 అని నెక్స్ట్ కార్బన్ దగ్గరికి వెళ్ళానండి. నెక్స్ట్ కార్బన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇటువైపు బాండ్ అటువైపు బాండ్ ఉందండి. అంటే ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఈ కార్బన్ దగ్గర 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 after 3 4 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే బాండ్స్ లేవు కాబట్టి బాండ్స్ అరేంజ్ చేసాము. ఆల్రెడీ ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి. ఈ 2 బాండ్స్ కౌంటింగ్ లో కలిపి రిమైనింగ్ 2 బాండ్స్ రావాలి. అంటే 1 2 3 4 మిడిల్ కార్బన్ కి 2 బాండ్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ 1 2 3 4 అంటే ప్రతి కార్బన్ చుట్టూ కూడా మనం గమనిస్తే 4 బాండ్స్ అనేవి రావడం జరిగింది. ప్రతి కార్బన్ చుట్టూ ఎన్ని వచ్చినాయండి 4 బాండ్స్ అనేది కంపల్సరీ వస్తుంది. అది దీనిలో అంటే ఆర్గానిక్ స్ట్రక్చర్. సో ఈచ్ కార్బన్ హ్యావింగ్ 4 బాండ్స్. రిమైనింగ్ బ్రాకెట్ ఎవరు హైడ్రోజన్స్. సో కాబట్టి హైడ్రోజన్స్ కలెక్ట్ చేయండి 1 2 3 4 5 6 7 8 ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ ఫార్ములా ప్రకారం ఎంత వస్తుంది అన్నారు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ C3H8 3 కార్బన్ ఆటమ్స్ 8 హైడ్రోజన్ బాండ్స్. సో హైడ్రోజన్స్ ఎలిమెంట్స్ వచ్చి 8 వచ్చేసింది 3 కార్బన్ ఆటమ్స్. దీన్ని మనం ఇంకా ఎట్లా రాయొచ్చండి గుర్తుపెట్టుకోండి. దీన్ని మనకి మామూలుగా ఇది స్కెలెటల్ స్ట్రక్చర్ అయితే ప్రతిసారి రాయలేదు. దీని షార్ట్ కట్ మనం ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ కార్బన్ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్ 1 2 3 ఉంది కాబట్టి CH3, తర్వాత సింగిల్ బాండ్. నెక్స్ట్ సెకండ్ కార్బన్ ఆటమ్ దీని మీద హైడ్రోజన్స్ ఉన్నాయి 1 2 సో CH2. నెక్స్ట్ అండి నెక్స్ట్ కార్బన్ ఆటమ్ దగ్గర మళ్ళీ 3 హైడ్రోజన్స్ CH. ఇది ప్రోపైడ్ యొక్క స్ట్రక్చర్. CH3 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్, CH3 ఇది ప్రోపైడ్. నెక్స్ట్ వచ్చేసండి బ్యూటేన్ తీసుకున్నాం. బ్యూటేన్ కి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మన ఎల్లో ఉపయోగించే గ్యాస్ పేరు LPG గ్యాస్. LPG వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ LPG? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే మాత్రమే ఆ పెట్రోలియం గ్యాస్ యాక్చువల్లీ ఆ పెట్రోలియం లిక్విడ్ ఫామ్ లో లిక్విడ్ అంటే గ్యాసెస్ 2 స్టేట్ ఉంటుంది. యాక్చువల్ లిక్విడ్ అది గ్యాసెస్ గా మార్చుకుంటున్నాం. దాన్ని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు. దాని ఇంకో పేరు బ్యూటేన్ గ్యాస్. బ్యూటేన్ కూడా అంటారు. బ్యూటేన్ గ్యాస్ అదే బ్యూటేన్ గ్యాస్. దాని సంబంధించి మనం ఒక ఫార్ములా రాస్తాము. ఇప్పుడు చూడండి బ్యూటేన్. చూడండి బ్యూటేన్ అంటే మనకి మొత్తం ఎన్ని కార్బన్ అంటే 4 కార్బన్. ఓకే, రూట్ కోడ్ ప్రకారం 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం బ్యూటేన్ అంటే 4 C4 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఏ అంటే సేమ్ సింగిల్ బాండ్ గా తీసుకుంటాం. దానికి ఫార్ములా CnH2n + 2 తీసుకుంటే C4H2 8 + 2 10 అండి. C4H10 దాని యొక్క ఫార్ములా. ఇప్పుడు దీనికి స్ట్రక్చర్ రాస్తానండి. స్ట్రక్చర్ లో మొత్తం ఎన్ని కార్బన్స్ తీసుకోవాలండి 4 విత్ సింగిల్ బాండ్. చూడండి మొత్తం ఎన్ని కార్బన్ 1 2 3 4 కార్బన్స్. మరి ఈచ్ కార్బన్ కి మనకి ఎన్ని బాండ్స్ ఉన్నాయి మొత్తం సాటిస్ఫాక్షన్ కోసం 4 బాండ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 1 ఉంది 2 3 4. నెక్స్ట్ 1 2 3 4. నెక్స్ట్ ఈ కార్బన్ 1 2 ఆల్రెడీ ఉన్నాయి 3 4. నెక్స్ట్ 1 ఉంది 2 3 4.
కార్బన్ దగ్గర కూడా 4 బాండ్స్ ఫిల్అప్ అయ్యాయి. ఓకే, సెకండ్ కార్బన్ చూడండి 4 కార్బన్స్, థర్డ్ కార్బన్ చూడండి 4 కార్బన్స్, నెక్స్ట్ ఫిఫ్త్ కార్బన్ చూడండి 4 కార్బన్ చూడండి, ఫస్ట్ కార్బన్ దగ్గర 4, సెకండ్ కార్బన్ దగ్గర 4, థర్డ్ కార్బన్ దగ్గర 1 2 3 4, ఫోర్త్ కార్బన్ దగ్గర 1 2 3 4. ఓకే అండి, ఎగ్జిస్ట్. నెక్స్ట్ వచ్చేసి వాటికి నెక్స్ట్ ప్రోడక్ట్ ఎవరికి ఇవ్వాలండి? హైడ్రోజన్ ఇవ్వాలి. కాబట్టి హైడ్రోజన్ ఫిల్అప్ చేయండి 1 స్టార్టింగ్ చేయాలి 1 2 3 4 5 6 7 8 9 10. అంటే మనం బాండ్స్ కరెక్ట్గా ఇస్తే హైడ్రోజన్ యొక్క కార్బన్ ఆటమ్స్ వచ్చేస్తాయి, అంటే హైడ్రోజన్ యొక్క నెంబరింగ్ వచ్చేస్తాయి కరెక్ట్గా. కాబట్టి 10 వచ్చేసింది. దీన్ని మనం ఎట్లా రాస్తాం? స్ట్రక్చర్గా మనం కామన్గా మామూలుగా ఎట్లా రాస్తాం? ఇది యాక్చువల్ స్కెలిటల్ గ్రూప్ అంటాం దీన్ని. దీన్ని ఎట్లా రాస్తాం? మొత్తం 4 కార్బన్స్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ 1 2 3, కాబట్టి CH3. సెకండ్ కార్బన్ మీద ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ 2. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కార్బన్ మీద ఎన్ని ఉన్నాయండి? 2. అట్లాగే ఫోర్త్ కార్బన్ మీద ఎన్ని ఉన్నాయండి? CH3. చూడండి ఒకసారి, ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 3 హైడ్రోజన్స్, ఒక బాండ్ 4 అండి. ఆల్రెడీ 2 హైడ్రోజన్స్ 2 బాండ్స్, మొత్తం ఏంటండి 4. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 2 బాండ్స్ 2 హైడ్రోజన్స్ అండి, మొత్తం 4. ఇక ఇక్కడికి వచ్చేసరికి 3 హైడ్రోజన్స్ 1 బాండ్ అండి, మొత్తం 4 అండి. సో ఈ విధంగా మనం బ్యూటైల్ స్ట్రక్చర్ అనేది రాయట్లేదు, ఎందుకంటే ఈ యొక్క పాలిమరైజేషన్, ఈ యొక్క పాలిమర్స్ క్లాస్లో టాపిక్లో ఎక్కువగా మనకి బ్యూటైల్ మీద ఎక్కువగా స్ట్రక్చర్స్ ఉన్నాయండి. దీని బేస్ ఎక్కువ రాస్తాం, గుర్తుపెట్టుకోండి. 4 కార్బన్ ఆటమ్స్ మనకి హైడ్రోజన్ 10 వచ్చింది. ఎట్లా రాస్తామండి? CH3 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్, CH3. ఈ విధంగా మనం బ్యూటైల్ స్ట్రక్చర్ రాయడం జరుగుతుందండి. సో మనం ఆల్కేన్ ఏది తీసుకున్నా సరే మనం ఎట్లా రాయొచ్చు? ఈ విధంగా మనం కార్బన్ గ్రూప్ బేస్ చేసుకొని వాటికి సింగిల్ బాండ్స్ ని కార్బన్ ఇచ్చేసిన తర్వాత వాటిని హైడ్రోజన్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఫైన్, ఈ కార్బన్ లోనే ఫైనల్ గా మనం హెక్సేన్ స్ట్రక్చర్ చూద్దాం. హెక్సేన్ స్ట్రక్చర్ చూద్దాం. హెక్సేన్ లో హెక్సేన్ ఎన్ని కార్బన్ అండి? 6 కార్బన్ ఆటమ్స్. ఏ రంగానే సింగిల్ బాండ్, ఏ రంగానే సింగిల్ బాండ్. ఆల్రెడీ ఫార్ములా వస్తే CnH2n+2, ఫార్ములా వస్తే అవుతుందండి C6H14, C6H14. కాబట్టి చూడండి మొత్తం ఎన్ని కార్బన్స్ రాయాలండి? 1 2 3 4 5 6. నెంబరింగ్ ఇద్దాం. ఎప్పుడు కూడా మన నెంబరింగ్ అనేది ఇంపార్టెంట్. నెంబరింగ్ కూడా మనం ఎట్లా చిన్నగా, మనం పెద్దగా ఇవ్వకూడదు. నెంబరింగ్ మనం చిన్నగా మనకు కనపడే విధంగా 1 2 3 నెంబరింగ్ ఇస్తే సరిపోతుంది. 4 5 6 కార్బన్. నెక్స్ట్ వచ్చేసి ప్రతి కార్బన్ కూడా ఎన్ని ఉన్నాయి? బాండ్స్ 4 ఉండాలి. ఆల్రెడీ 1 ఉంది కదండి, 1 ఆఫ్టర్ 2 3 4. నెక్స్ట్ కదండి 1 2 3 4. ఆల్రెడీ 1 ఉంది కదండి, ఇక్కడ 2 ఉంది, 3 4. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి 1 2 1 2 3 4. నెక్స్ట్ ఇక్కడ 1 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 4. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కార్బన్ దగ్గర వచ్చేసి 1 2 3 అండి. నెక్స్ట్ కార్బన్ వచ్చేసి 4, అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర 1 2 3 4, సెకండ్ కార్బన్ దగ్గర 1 2 3 4, అట్లాగే థర్డ్ కార్బన్ 1 2 3 4. నెక్స్ట్ వచ్చేసి 4 2 1 2 3 4. మనం ప్రతి కార్బన్కి కూడా 4 బాండ్స్ వచ్చి చూసుకోవాలి. 1 2 3 4. నెక్స్ట్ వచ్చేసి 6 కార్బన్ 1 2 3 4. అంటే ప్రతి కార్బన్కి కూడా 4 బాండ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే హైడ్రోజన్స్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. చూడండి ఒకసారి 14 వచ్చేసి. సో 14 హైడ్రోజన్స్ వచ్చేసాయి. మనం ఫైనల్గా దీన్ని స్కెచ్ చేసి మనం కామన్ స్ట్రక్చర్ అంటే షార్ట్ కట్ సెట్ అవుతుందండి. CH3 ఫస్ట్ కార్బన్, రెండోది CH2 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 CH2. చూడండి మొత్తం కార్బన్ 1 2 3 4 5 6 వచ్చేసి CH3. అంటే మనకున్న ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ CH3 వస్తే
రిమైనింగ్ అన్ని కూడా సింగిల్ బాండ్ తో CH2 వస్తాయి. ఇది ఆల్కేన్ లో మనం తీసుకునే స్ట్రక్చర్ అండి. ఇది మనం తీసుకునే స్ట్రక్చర్. ఆల్కేన్ లో తీసుకునే స్ట్రక్చర్ ఇది. కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు స్ట్రక్చర్స్ రాయకుండా డైరెక్ట్ గా ఫార్ములాకి వెళ్ళిపోతానండి. మీకు ఎగ్జాంపుల్ ఆల్కేన్లోకి వెళ్తాము. మనం ఈ స్ట్రక్చర్స్ అన్ని నేర్చుకోకుండా టాపిక్ వెళ్ళిపోయి మనం కొన్ని ఎడిపిక్ యాసిడ్ అని, స్టైరిన్ అని, బ్యూనా ఎస్టర్బర్ అని, ఓకే అండి, ఎథిలీన్ అని, వెనైల్ క్లోరైడ్ అని, ఓకే అండి, ఇట్లా కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవన్నీ మనం డైరెక్ట్గా రాసి మనం అట్లా ఏదో బండగా గుర్తుపెట్టుకుంటాం. కానీ ఒక స్ట్రక్చరల్ ఫార్ములా నేర్చుకోగలిగితే మనకి ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఎగ్జామ్లో కూడా మనం ఎక్కడ ఏ బాండ్ రాయాలి, వాడికి ఎట్లా ప్రయత్నం అనేది ఐడియా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా నేను ఆక్టేన్ రాయాలి. చూడండి, ఆక్టేన్ అని డైరెక్ట్గా రాసేస్తానండి. ఈ స్ట్రక్చర్ రాయకుండా ఆల్రెడీ నాకు ఐడియా ఉంది కాబట్టి ఆక్టేన్ అంటే మొత్తం నాకు ఫార్ములా ప్రకారం రాస్తే ఉంటుందండి. ఆక్టేన్ 8 హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్ 16 + 2 18 స్ట్రక్చర్స్ వస్తాయి. కాబట్టి 18 హైడ్రోజన్స్ వస్తాయి. చూద్దామండి ఒకసారి. హైడ్రోజన్స్ లో ఆల్రెడీ నేను రాసిన మొత్తం 1 2 8 కార్బన్స్ తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 అండి. 1 2 3 4 5 6 7 8 రాస్తానండి. రిమైనింగ్ వాటికి చూడండి, ఇక్కడ నీకు ఏమొస్తుంది, రిమైనింగ్ కార్బన్స్ ఆల్రెడీ మనకి చూడండి ఇది 1 బాండ్ అండి. 3 హైడ్రోజన్స్ 4 వచ్చేసి ఆల్రెడీ 2 బాండ్స్ వచ్చినాయి. 2 హైడ్రోజన్స్, 2 బాండ్స్ 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 2 హైడ్రోజన్స్ అండ్ సింగిల్ బాండ్ 3 హైడ్రోజన్స్. అదేనండి, అంటే ఈ రిమైనింగ్ మనకి ఫస్ట్ కార్బన్కి లాస్ట్ కార్బన్కి తప్ప రిమైనింగ్ అన్ని కార్బన్కి కూడా వచ్చింది మనకి ఏమొచ్చిందండి, CH2 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, CH3 సింగిల్ బాండ్, CH2 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 సింగిల్ బాండ్, CH3 మొత్తం 8 వచ్చేసి. సో ఈ విధంగా యాక్చువల్గా ఏమంటారంటే N మనకి N ఆక్టేన్ లేదా మామూలుగా స్ట్రైట్ చైన్ ఆఫ్ N ఆక్టేన్ అంటారు. ఇంకా మామూలుగా స్కెల్టన్ రాసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు స్కెల్టన్ లైన్ డైరెక్ట్గా వెళ్ళాము. ఈ విధంగా మనం ఆల్కేన్ అనే దాంట్లో స్ట్రక్చర్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కీన్ తీసుకుంటాం. ఆల్కీన్లో ఇప్పుడు నుంచి వచ్చే స్ట్రక్చర్స్ ఇంకా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు లెసన్ సంబంధించండి. ఈథీన్ అండి, దీన్ని మనం ఇంకో విధంగా ఇథిలీన్ అని కూడా పిలుస్తామండి. ఇథిలీన్ అని కూడా పిలుస్తామండి. ఇథిలీన్ అని కూడా పిలుస్తాము. చూడండి, ఆల్రెడీ ఈథ్ అంటే ఎన్ని ఉన్నాయండి కార్బన్స్, ఈథ్ అంటే 2 కార్బన్స్ కాబట్టి ఈ తర్వాత ఈన్ అంటే నేమ్ ఎండింగ్ లో వచ్చిందండి. ఈన్ అంటే ఎన్ని బాండ్స్ వస్తాయి, ఖచ్చితంగా డబుల్ బాండ్ రావాలి. సో డబుల్ బాండ్ దీని యొక్క ఫార్ములా ఏంటండి, CnH2n. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హౌ మెనీ కార్బన్స్ మనం 2 కార్బన్లు రాద్దాం. అయితే ఇందాకైతే ఏం చేస్తామంటే సింగిల్ బాండ్ రాస్తాము, కానీ ఇప్పుడు ఖచ్చితంగా డబుల్ బాండ్ రాయాలి. 2 కార్బన్స్ మధ్యలో ఒక డబుల్ బాండ్ రాయాలి. అంతేగాని మనం ఇక్కడ కార్బన్ సింగిల్ బాండ్ రాసేసి ఇటువైపు డబుల్ బాండ్ కానీ అటువైపు డబుల్ బాండ్ కానీ ఎట్లా డబుల్ బాండ్స్ కానీ ఎక్కడ రాయకూడదు. ఎందుకంటే మనం తీసుకున్న కార్బన్స్ 2 మాత్రమే ఇక్కడ, కాబట్టి ఈ 2 కార్బన్స్ మధ్య మాత్రం డబుల్ బాండ్ అనేది ఉండాలి. ఓకే, ద డబుల్ బాండ్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. నెక్స్ట్ ప్రయారిటీ చూడండి, దీనిలో ఎట్లా ఉంటుందంటే స్ట్రక్చర్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్. ఎప్పుడు కూడా ఆల్కీన్లో ఖచ్చితంగా ఒక డబుల్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఒక సింగిల్ బాండ్ మొత్తం నుంచి చూడండి 2 3 4. కాబట్టి చూడండి, ఆల్రెడీ ఇక్కడ 2 వచ్చినాయండి. దీనికి నెంబర్ ఇద్దాం 1 2 అండి. చూడండి 1 ఆల్రెడీ కూడా మనకి 2 ఉన్నాయి కదా, 2 3 4 అండి. నెక్స్ట్ ఇప్పుడు 1 2 3 4. సో ప్రతి కార్బన్ దగ్గర కూడా 4 బాండ్స్ వచ్చేస్తాయి ఇక. కాబట్టి ఆల్కీన్ మనకి ఒక డబుల్ బాండ్ వస్తుంది ఖచ్చితంగా. తర్వాత ఏమొస్తుందండి,
రెండింటికి మళ్ళీ 4 బాండ్స్ మనకి సరిపోయినట్టుగా చూసుకోవాలి. సో ఈ రెండు డబుల్ బాండ్ అవుతుందంటే రెండు కార్బన్ సంబంధించింది. నెక్స్ట్ కొలైడ్ ఎవరు కావాలి? హైడ్రోజన్స్ అనుకోవాలి. హైడ్రోజన్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువగా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే హైడ్రోజన్ బాండ్ ఇక్కడ రాయడం ఇక్కడ రాయడం అనేది రాదు. అట్లా ఎప్పుడు కూడా రాయకూడదు. ఎందుకంటే ఇక్కడున్న కార్బన్ ఆటంకి ఖచ్చితంగా అటాచ్ అయి ఉండాలి, అంటే దగ్గరికి దాని ఎదురుగా ఉండాలి. అంతేగాని మనం ఎక్కడ పట్టే అట్లా రాయకూడదు. కాబట్టి చూడండి, మామూలు ఇది స్కెల్స్ స్ట్రక్చర్ అంటాము. మనం దానికి నాన్ స్ట్రక్చర్ రాస్తే స్టైల్ స్ట్రక్చర్ రాస్తే ఏమవుతుందండి, ఈ కార్బన్ దగ్గర ఉండే హైడ్రోజన్స్ రెండు హైడ్రోజన్స్ CH2 గా రాస్తాము. అట్లాగే మధ్యలో డబుల్ బాండ్ అండి. తర్వాత ఏం రాస్తామండి, కార్బన్ దాని పక్కన రెండు హైడ్రోజన్ CH2 డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2. దీని పేరే ఈథీన్ లేదా ఇథిలీన్ అనే స్ట్రక్చర్. ఈథీన్ లేదా ఇథిలీన్ అనే స్ట్రక్చర్. ఇందాకేమో సింగిల్ బాండ్స్ వచ్చినాయి ఆల్కేన్లో, ఈథేన్లో. ఇది డబుల్ బాండ్ అంటే ఇథిలీన్ ఈన్ అన్నప్పుడు మనకి ఏం రావాలంటే ఈన్ అనే పదంలోనే డబుల్ బాండ్ వస్తుంది. కాబట్టి మనకి ఏమి ఉండాలండి, ఖచ్చితంగా డబుల్ బాండ్ అనేది ఉండాలి. నెక్స్ట్ అండి ప్రోపేన్ అండి. ప్రోపేన్ కాదండి, ప్రోపీన్ అండి. ప్రోపీన్ మనకి గుర్తుపెట్టుకోండి, ప్రోపీన్లో ప్రోప్ అనేది ఓడ్ రూట్ ఏంటండి C3, ప్రోపీన్ C3. వెరీ గుడ్. సో రోడ్ రూట్ దేనికైనా ఆల్కైన్ కైనా ఓడ్ రూట్ అనేది మారదు. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం ఓడ్ రూట్ మారదు. కానీ దాని పక్కన ఉన్న సఫిక్స్ మాత్రమే. చూడండి ఇక్కడ ఈన్ ఉంది కదా, ఈ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి డబుల్ బాండ్. దాని ఫార్ములా CnH2n. ఆ ఫార్ములా రాస్తే ఉంటుందండి C3H6. 2 into 3 6 అని మొత్తం ఎన్ని కార్బన్స్ తీసుకోవాలి? 1 2 3 కార్బన్స్ తీసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ సింగిల్ బాండ్స్ తీసుకున్నాను ఫస్ట్. అట్లా తీసుకుంటే అది ఆర్కేన్ అవుతుందండి. మరి ఇక్కడ ఖచ్చితంగా ఒక డబుల్ బాండ్ ఒకటి ఉండాలి. దేనికి? ఇప్పుడు ఆ ప్రోపీన్ తీసుకున్నాను, ఈ రెండింటిలో ఒక డబుల్ బాండ్ ఉండాలి. నేను ఇక్కడ రాయాలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసిన ఇబ్బంది లేదు, ఇక్కడ రాసిన ఇబ్బంది లేదు. అయితే ఏంటంటే మనకి ఒక పొజిషన్ అనేది ఉంది. ఆల్రెడీ మీరు అందులో నేర్చుకున్నారు. పొజిషన్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి, 1 ప్రోపీన్ అన్నప్పుడు ఖచ్చితంగా 1 దగ్గర డబుల్ బాండ్ పెట్టాలి. అట్లా 2 ప్రోపీన్ అనుకోండి, 2 దగ్గర పెట్టాలండి డబుల్ బాండ్. నీ పొజిషన్ ఇవ్వకుండా ప్రోపీన్ మాత్రమే అన్నా గుర్తుపెట్టుకోండి. నీ 1 ప్రోపీన్ అంటే డబుల్ బాండ్ ఇక్కడ రాయాలి, 2 ప్రోపీన్ అంటే డబుల్ బాండ్ ఇక్కడ డబుల్ బాండ్ రాదండి. ఇక్కడ రాదు డబుల్ బాండ్, ఇక్కడ వస్తుంది డబుల్ బాండ్. 2 ప్రోపీన్ అంటే సో 1 ప్రోపీన్ 2 ప్రోపీన్. ఓకే అండి, నెంబరింగ్ ఇచ్చేద్దాం. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను ఫస్ట్ బాండ్ రాసేస్తున్నానండి. డబుల్ బాండ్ ఇక్కడ రాసేస్తాను. నాకు ఒక డబుల్ బాండ్ ఉంటే సరిపోతుందండి, రిమైనింగ్ సింగిల్ బాండ్. అంతేగాని ఇక్కడ ఆల్కీన్లో డబుల్ బాండ్స్ అన్నారని చెప్పి మన డబుల్ బాండ్స్ అన్నీ రాయట్లేదు. ఒక డబుల్ బాండ్ రాస్తే సరిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రయారిటీ ఇద్దామండి. ఫస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ ఆల్రెడీ ఏమండి 2 బాండ్స్ ఉంది. 2 ఉన్నప్పుడు 3 4 ఎక్కడికి రండి కౌంట్ చేయండి. సెకండ్ దాంట్లో 1 2 3 తర్వాత 4 1 ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇటువైపు ఇంకో బాండ్ ఉంది కాబట్టి ఎన్ని వస్తాయండి ఈ కార్బన్ దగ్గర? ఆల్రెడీ 2 + 1 3 4 అండి. ఒక మనం అదనంగా ఒక బాండ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4. నెక్స్ట్ మీరు ఎలా కావాలండి హైడ్రోజన్స్. కాబట్టి 1 2 3 4 5 6. చూడండి ఒక్కసారి, ఇక్కడ సరిగ్గా గమనిస్తే మన బాండ్ టీచర్లో నేనైతే రాసేసాను పొరపాటులో, మీరు ఆ పొరపాటు చూడండి జాగ్రత్తగా. ఈ కార్బన్ దగ్గర ఎన్ని ఉండాలంటే 4 బాండ్స్ ఉన్నారు కదా, మనం ఇంత గీసుకున్నాం, ఇంత గీరా ఇప్పుడు గీలేదు, అందుకని మిస్టేక్ వచ్చింది. చూడండి 1 2 3 4 అదనంగా 8 ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనం నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనం కౌంట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 1 2 3 4 ఓకే అండి. 4 కార్బన్స్ వచ్చేసి ఇక్కడ 1 2 3 4 అండి. ఓకే అండి, అందరు కామన్ చేసే మిస్టేక్ నేను సరి చేసి చెప్తాను. ఓకే అండి, కామన్గా ఏం చేస్తామంటే మనం పక్కన 4 రాసేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి
ఇక్కడ వచ్చేసి డబుల్ బాండ్ వచ్చినప్పుడు ఇక్కడ కౌంట్ చేసుకుంటే 1 2 3 4 ఓకే ఇక్కడ నుంచి 1 2 3 4 ఇక్కడ వచ్చేసి 1 2 3 4 ఇప్పుడు హైడ్ చేసుకోండి కౌంట్ చేద్దాం ఒకసారి 1 2 3 4 5 6 వచ్చేసి ఇంకా 6 గుర్తుపెట్టు దీని యొక్క ఇది స్కెలిటల్ స్ట్రక్చర్ అనుకోండి కాంపౌండ్ స్ట్రక్చర్ ఎట్లా రాస్తామండి ఫస్ట్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఏంటండి 2 CH2 మధ్యలో డబుల్ బాండ్ సెకండ్ కార్బన్ దగ్గర కార్బన్ ఆఫ్టర్ హైడ్రోజన్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ బాండ్ మొత్తం 3 హైడ్రోజన్స్ CH3 ఓకే అండి కార్బన్ 2 హైడ్రోజన్స్ డబుల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్ నెక్స్ట్ వచ్చేసి కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్ ఇది దీని పేరే ప్రోపీన్ అండి దీని పేరు ఏంటండి ప్రోపీన్ ఇది ఇంకో పేరు చెప్పవచ్చు నేను నెంబర్ ఎక్కడ నుంచి ఇచ్చాను 1 2 3 అని అప్పుడు 1 ప్రోపీన్ అవుతుంది నేను ఎక్కడ నుంచి ఇచ్చాను కాబట్టి దీనికి 1 ప్రోపీన్ అని కూడా అనుకోవచ్చు 1 ప్రోపీన్ కాదు అట్లా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని దీనికి కొన్ని ఆల్రెడీ 10th క్లాస్ నేర్చుకున్నారు మన సింగిల్ బాండ్ నుంచి నంబరింగ్ ఇవ్వకూడదండి ఎందుకంటే ఎక్కడైతే డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ వస్తాయి అక్కడి నుంచి అంటే దాని నేచర్ పెద్దది అంటే స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం అక్కడ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అంటే ట్రిపుల్ బాండ్ పెద్దది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ట్రిపుల్ బాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ డబుల్ బాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ సింగిల్ బాండ్ కాబట్టి ఫస్ట్ ట్రిపుల్ బాండ్ కి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత డబుల్ బాండ్ కి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత సింగిల్ బాండ్ కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే డబుల్ బాండ్ దగ్గర నుంచి మనం నంబరింగ్ ఇచ్చుకున్నాం ఓకేనా ఇది 1 ప్రోపీన్ లేదా ప్రోపీన్ అని కూడా చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్యూటీన్ అండి బ్యూటీన్ అంటే మొత్తం ఏం కార్బన్ వస్తాయండి చూడండి రూట్ వర్డ్ లో మనకి ఇప్పుడే గుర్తుపెట్టుకోండి మీరు ఈ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు ఎంత బాగా వచ్చినా సరే ఎంత ఐడియా ఉన్నప్పటికీ సరే మనం ఈ డిగ్రీ పెట్టుకొని రాస్తా ఉంటే బాగా ప్రాక్టీస్ అయినప్పుడు మిస్టేక్స్ అనేది లేకుండా ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం కాబట్టి అందుకని ఇది పక్కన పెట్టుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేసి రాసినప్పుడు మిస్టేక్స్ అనేది లేకుండా ఉంటుంది మనం మిస్టేక్ చేసి రాయగలిగినప్పుడు మాత్రమే అప్పుడు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎగ్జామ్లో మనం పర్ఫెక్ట్గా రాయొచ్చు అంతేగాని మనకి వచ్చు అని చెప్పి మనం మాత్రం చేసాం అనుకోండి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం మిస్టేక్ లేకుండా రాయొచ్చు ఒక్కొక్క బాడీ దగ్గర మనం ఆల్రెడీ చూసాం ఒక బాడీ నేను పొరపాటున రాసినప్పటికీ మనకి స్ట్రక్చర్లో తేడా వచ్చేస్తుంది హైడ్రోజన్లో తేడా వచ్చేస్తుంది కాబట్టి మనం రూట్ వర్డ్ దగ్గర నుంచి కూడా కంపల్సరీ ఏం చేయాలంటే మనం ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా మనకి దగ్గర పెట్టుకొని రాసుకుంటూ వెళ్ళవచ్చు ఇబ్బంది లేదు సో చూడండి ఇక్కడ బ్యూటన్ మొత్తం ఏం కావాలండి C4 కార్బన్స్ అండి ఈయనంటే డబుల్ బాండ్ నేచర్ ఫార్ములా CnH2n మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో మనకి ఆ స్ట్రక్చర్స్ చెప్పినప్పుడు కానీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు స్ట్రక్చర్లో తప్పు అనేది రాదు మ్యాక్సిమం తప్పు పోదు రెండోది ఏంటంటే మీకు ఎటువంటి స్ట్రక్చర్ ఈజీగా నేర్చుకునే అవకాశాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంతేగాని డైరెక్ట్గా నేమ్ రాసేసి మీరు స్ట్రక్చర్ రాస్తే ఆ స్ట్రక్చర్కి సంబంధించిన మీనింగ్ ఏంటో తెలియకుండా మనం స్ట్రక్చర్ రాయడం వల్ల ఉపయోగం బట్టి కొట్టినట్టు కాబట్టి నేను ఏదైతే డివైడ్ 4 కార్బన్స్ అని ఈయనంటే డబుల్ బాండ్ అని దానికి సంబంధించిన ఫార్ములా CnH2n అని దానికి నేను నెంబరింగ్ 4 కాబట్టి సమ్ చేస్తే C4H8 అనేది ఈ విధంగా కామన్గా ఈ 4 ఎప్పుడైతే రాయగలుగుతారో అప్పుడు ఈజీగా స్ట్రక్చర్ రాయగలుగుతారు మొత్తం ఎన్ని కార్బన్స్ అంటే 4 కార్బన్స్ 4 కార్బన్స్లో కూడా ఏం చేస్తానంటే ఫస్ట్ నేను సింగిల్ బాండ్ ఇచ్చుకుంటాను నేను 1 2 3 4 నేను ఆల్రెడీ చెప్పాను కంపల్సరీ ఒక డబుల్ బాండ్ నేచర్ అనేది ఉండాలి కాబట్టి ఏం చేశానంటే నేను ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ పెట్టాను ఫస్ట్ కార్బన్ మీదే డబుల్ బాండ్ పెట్టాను చూడండి నెక్స్ట్ ప్రయత్నం చేయాలండి బాడీ లేదా మొత్తం ఎన్ని ఉండాలి మనకి ఆల్రెడీ 4 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 సో ప్రతి కార్బన్ దగ్గర మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు లేకపోతే ఎగ్జామ్లో రాసినప్పుడు పెన్సిల్తో రాసేయండి ఎందుకంటే రఫ్ చేసుకుంటుంది అంతేగాని డైరెక్ట్ పెన్తో రాస్తే ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ స్ట్రక్చర్ రాస్తే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సో పెన్సిల్తో మీరు నోట్ చేసుకుంటే రాసిన ప్రాక్టీస్ చేసుకుంటే చూడండి 1 2 3 నెక్స్ట్ కార్బన్ 1 2 3 4 సో రెండు కార్బన్ దగ్గర 4 కార్బన్స్ వచ్చినాయి నెక్స్ట్ కార్బన్ దగ్గర 1 2 3 4 ఓకే నెక్స్ట్ కార్బన్ 4 వచ్చినాయి ఈ కార్బన్ 1 2 3 4 ఓకే ప్రతి కార్బన్ దగ్గర కూడా 4 బాండ్స్ వచ్చినాయి ఈచ్ కార్బన్ కంటైనింగ్ 4 బాండ్స్
నెక్స్ట్ ప్రయారిటీ గివ్ టు హైడ్రోజన్ ఇస్తాం కాబట్టి 1 2 3 4 5 6 7 8 సో 8 వచ్చేసి చూడండి పెట్టుకోండి కార్బన్స్ రాసి వాడికి బాండింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చాము లేదు చూసుకొని ప్రతి కార్బన్ దగ్గర 4 బాండ్స్ వచ్చాయో మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రయారిటీ హైడ్రోజన్కి ఇస్తే అప్పుడు మనకి స్ట్రక్చర్ వస్తుంది సో 4 కార్బన్స్ హైడ్రోజన్ ఇచ్చేసినాయండి ఇది స్కెచ్ స్ట్రక్చర్ అండి ఓకే అండి దీన్ని నేను నార్మల్ ఫార్ములా రాస్తే అంటే స్ట్రక్చర్లో రాస్తే చూడండి ఫస్ట్ కార్బన్ దగ్గర రెండు హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్ CH2 తర్వాత డబుల్ బాండ్ తర్వాత ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ మాత్రం ఉంది చూడండి ఒక హైడ్రోజన్ ఉంది నెక్స్ట్ కార్బన్ దగ్గర రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి CH2 నెక్స్ట్ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి CH3 సో CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 CH3 ఇది మనకి బ్యూటీన్ లేదా 1 బ్యూటీన్ కూడా ఎందుకంటే మనం నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇచ్చుకున్నాం కదా కాబట్టి ఇక్కడ నుంచి ఇచ్చాము కాబట్టి నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇచ్చాము అక్కడి నుంచి మనం 1 బ్యూటీన్ అని కూడా అనొచ్చు లేదా బ్యూటీన్ అనే ఒక నేమ్ కూడా చెప్పొచ్చు ఓకే అండి ఇది బ్యూటీన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చూసినట్టుగానే ఎక్సీని చూద్దామండి ఎక్సీని చూసినప్పుడు చూడండి ఎక్స్ అంటే ఎన్ని కార్బన్ అండి చూడండి 4 ప్లస్ ఎక్స్ అంటే 6 ఓకే నాకైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేంత వరకు ఏం చేయాలంటే మీరు ఒక ఫింగర్ తీసుకొని గుర్తుపెట్టుకోండి ఎట్లయినా సరే గుర్తుపెట్టుకోండి 10 ఫింగర్స్ తీసుకొని ఫస్ట్ మీత్ ఈత్ ప్రోప్ బ్యూట్ పెంట్ ఎక్స్ హెప్ట్ ఆక్ట్ నోన్ డెక్ ఇట్లా ఈజీగా నేర్చుకోండి అప్పుడు ఇంకా మీకు గుర్తుంటుందండి సో అది మనకి ఇంపార్టెంట్ మీరు ఎందుకంటే ఈ యొక్క వర్డ్ బేస్ చేసుకొని కొన్ని వేల లక్షల్లో మన స్ట్రక్చర్స్ రాయడం జరుగుతుంది ఓకే అండి ఫర్ ఫ్యూచర్ అయితే మనం నేర్చుకోవాలనుకుంటే సో ఈ లెసన్ సంబంధించి మనం ఈ స్ట్రక్చర్స్ రాయాలి కాబట్టి మీరు నేర్చుకోండి హెక్సేన్ అంటే 6 కార్బన్స్ ఈ అంటే డబుల్ బాండ్ ఇచ్చారు ఫార్ములా CH2n కాబట్టి C6H12 చూడండి మొత్తం ఎన్ని కార్బన్ అండి 1 2 3 4 5 6 కార్బన్ ఐటమ్స్ నెంబరింగ్ 1 2 3 4 5 6 కార్బన్ ఐటమ్స్ అండి ప్రతి కార్బన్ దగ్గర ఏం చేయాలి నాకు ఒక డబుల్ బాండ్ సరిపోతుంది రిమైనింగ్ సింగిల్ బాండ్స్ ఉంటే సరిపోతుంది సింగిల్ బాండ్ సో కంపల్సరీ ఒక డబుల్ బాండ్ ఉండాలి ఓకే 1 2 3 4 ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి 1 2 3 4 సెకండ్ కార్బన్ 4 వచ్చేసి నెక్స్ట్ 1 2 3 4 ఈ కార్బన్ దగ్గర కూడా నాకు 4 వచ్చేసి ఇక్కడ 1 2 3 4 ఈ కార్బన్ దగ్గర కూడా నాకు 4 వచ్చి నెక్స్ట్ 1 2 3 4 అండి ఈ కార్బన్ దగ్గర కూడా నాకు 4 వచ్చింది నెక్స్ట్ ఈ కార్బన్ 1 2 3 4 ఈ విధంగా నాకు ప్రతి కార్బన్ దగ్గర కూడా 4 బాండ్స్ ఫిల్ అయ్యాయి ఒక కార్బన్ దగ్గర మాత్రం నాకు డబుల్ బాండ్ వచ్చింది నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి మనం హైడ్రోజన్ కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సో 12 హైడ్రోజన్స్ వచ్చేసి కదండి చూడండి 6 కార్బన్స్ 12 హైడ్రోజన్స్ దీని కాన్సంట్రేషన్ ఎట్లా రాస్తామండి CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 1 2 3 4 5 CH2 CH3 చూడండి CH2 సింగిల్ బాండ్ డబుల్ బాండ్ CH 1 2 3 4 1 2 2 బాండ్స్ 2 హైడ్రోజన్స్ 2 బాండ్స్ 2 హైడ్రోజన్స్ 1 బాండ్ 3 హైడ్రోజన్స్ దీని పేరే హెక్సేన్ సో డబుల్ బాండ్ వచ్చింది కాబట్టి దీన్ని హెక్సేన్ రిమైనింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని మనం ఆల్కైల్ కొన్ని స్ట్రక్చర్స్ కాకుండా మనకు పాలిమర్ యొక్క పాలిమర్స్ కు సంబంధించి మనకు కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ వినైల్ క్లోరైడ్ ఒకటి టెట్రాఫ్లోరోఈథిలీన్ ఒకటి బ్యూనాస్ ఒకటి బ్యూటాడైన్ లేదా 1,3 బ్యూటాడైన్ ఒకటి స్టైరిన్ ఒకటి ఎడిపిక్ యాసిడ్ ఒకటి నైలాన్ 6,6 అనే కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయండి ఆ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎట్లా రాస్తాము ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా వాటిని పాలిమర్స్ మార్చాలి నేను చెప్పేవన్నీ కూడా మోనోమర్స్ అండి ఓకే అండి ఆ మోనోమర్స్ని ఆ స్ట్రక్చర్స్ ఎట్లా రాస్తాము ఎట్లా గుర్తుపెట్టుకోవాలి వాటికి నేమ్స్ ఎట్లా వస్తాయి నేర్చుకొని ఆ తర్వాత మనం ఆ టాపిక్ లెసన్లో పెట్టిపోయి మనకి ఎడిషన్ పొలిమరైజేషన్ కండెన్సేషన్ పొలిమరైజేషన్
నెక్స్ట్ వచ్చేసి థెర్మోప్లాస్టిక్ థెర్మోసెటిక్ ప్లాస్టిక్ సంబంధించి ఎగ్జాంపుల్స్ వాటిని ఎట్లా రాయటమో చూద్దాం. ఎందుకంటే ఈ యొక్క పాలిమర్ సిస్టమ్స్ ఎక్కువగా మనకి ఈ యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటికి సంబంధించిన బేసిక్స్ అని మీకు నేర్పిస్తూ పెడతారు కాబట్టి ఇవి నేర్చుకుంటే మీరు స్ట్రక్చర్స్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.